కర్నూలు మండల పరిధిలోని సమీపంలోని నిర్జూరు గ్రామంలో గొడవ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురువ నాగులు సాయంత్రం నీళ్ల కోసం వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన లాలు గౌస్ మరి వారి కుటుంబ సభ్యులు కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడు కురువ నాగులు తెలిపారు. గతంలో జరిగిన గొడవలో ఇరు వర్గాలు పెద్దల సమక్షంలో రాజీ అయ్యారని అన్నారు. అయినా తనపై దాడి చేసి చంపాలని చూశారని బాధితుడు తెలిపారు. ఈ దాడిలో గాయాలు కావడంతో నాగులు చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి వచ్చారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కురువ నాగులు భార్య శివలక్ష్మి మాట్లాడుతూ తన భర్తకి గౌస్ లాలు నుండి ప్రాణహాని ఉందని, ఏదైనా జరిగితే వాళ్లే కారణమని అన్నారు. ఫిల్టర్ నీళ్ళ కానీ బైక్ తీసుకొని వెళ్తూ ఉంటే నా కళ్ళు చూసినావు అని చెప్పేసి వాటర్కి వెళ్తూ ఉంటే సర్కిల్లో ఆపి అందరూ కుమ్మక్కయి వాళ్ళు కలిసి కట్టుకొని అందరు కలిసి నన్ను చంపాలని ప్రయత్నం చేసినారు. కట్టలు రాడ్లు అన్నీ తీసుకొని లాలు భాష, గౌస్ భాష, అటు వచ్చేసి అల్లావలి, ఆలి భాష, లాలు, కొన్ని పేర్లు ఉన్నాయి సార్. ఎందుకు గురించి అంటే వాళ్ళు గతంలో మేము గొర్రెలు మేపినామని చెప్పేసి వాళ్ళ చేనులో పొట్టేళ్ళు పట్టుకొచ్చుకున్నారు. మేము వాళ్ళ చేను మేపలేదు, ఏం మేపలేదు. ఎవరో మేపుకొని వేరే మంద వాళ్ళు వెళ్ళిపోయింటే మేమే మేపినామని మా పొట్టేళ్ళు పట్టుకొచ్చుకున్నారు. మా పొట్టేళ్ళు మేము పట్టుకొచ్చుకున్నాం, మీ మేపలే చేయాలా, మేము మా పొట్టేళ్ళు మేము పట్టుకొని పోతామంటే పట్టుకొని ఎట్లా పోతావురా కొడుక అని చెప్పేసి అప్పుడు గొడవ మనసులో పెట్టుకొని నన్ను చుట్టుముట్టుకొని కొట్టినారు, సంపాదించే ట్రై చేసినారు. రాడ్లు కట్టెలు స్పృహ తప్పి పడిపోయినాను. అంటే మా ఇంటి ముందర నుండి పోతూ ఉన్నాడు ఆ పిల్లోడు, నేను చూసలేను. చూడకుండా నేను బైక్ స్టార్ట్ చేసుకొని పోతూ ఉంటే నా కళ్ళు చూసినావు అని చెప్పేసి ఇస్మాల్ హోటల్ దగ్గర ఆపి, ఎందుకురా నా కళ్ళు చూసినావు కొడక, నేను చంపుతాం ఇక్కడనే అని చెప్పేసి అడ్డకించితే నేను అట్లే తప్పించుకొని వెళ్ళిపోయి వాటర్ ఎత్తుకొని మళ్ళీ ఇంటికి పోతున్నా. ఇంటికి పోయేటప్పుడు కూడా అడ్డం వచ్చినాడు, వాటర్ తీసుకొని పాపని ఎత్తుకొని ఇంటికి పోతుంటే అడ్డకిస్తే కూడా అప్పుడు కూడా తప్పించుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చేటప్పుడు అంతా ఫోన్లు చేసుకొని అంతా కుమ్మకయ్యి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2-3 మాటలు ఇట్లే అటాక్ చేసినారు. అటాక్ చేసి నన్ను ఏదో ఒకటి చేయాలనే మనస్పార్థం వాళ్ళకు ఉంది. వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేసేటట్లు చేసి మీరు న్యాయం చేయండి సార్. గతంలో దాడి చేసింది అంటున్నాం, పోలీస్ కేసు కాలేదా? పోలీస్ స్టేషన్కి పోయినాము, 2 మాటలు పోయింటే పెద్దలు, ఊర్లో గ్రామంలో ఉన్న పెద్దలు అంతా మాట్లాడి అంతా ఒకటి చేసి పంపించినారు. అయినా వాళ్ళకి ఆ బుద్ధి పోలేదు, అది మనసులో పెట్టుకునే చేస్తున్నారు. ఒక 3 నెలల తర్వాత కూడా చేసినారు. ఎండాకాలంలో 3 నెలల కిందట గొర్రెలు మా చేనులో మేసినావి కొడక, మీవి పొట్టేళ్ళు పట్టుకొచ్చుకున్నాము అని. మేము మేపలేము, మీ గొర్రెలు మీ చేనులో మా గొర్రెలు మేసలేవు, మా పొట్టేళ్ళు మేము పట్టుకొని పోతామంటే ఎట్లా పట్టుకపోతావురా కొడక, నిన్ను చంపుతాం ఇక్కడనే అని చెప్పేసి అప్పుడు కూడా ఇట్లే దాడి చేసినారు. దాడి చేస్తే గతంలోనే ఇప్పుడున్న సీఐకి కాల్ చేసి చెప్పినాము. వాళ్ళకి ఏం మేనేజ్ చేసుకున్నారో ఏం లేదో తెలియదు. మా కాడికి ఎవరు ఇద్దరు ఎక్కువ కొట్టినారు సార్. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతలా కట్టెలు తీసుకొని నీళ్ళ పోతుంటే రాళ్ళు కట్టెలు తీసుకొని చంపనికే ప్రయత్నించినారు. 2-3 మాటలు ఇట్లే జరిగింది, తప్పించుకొని పోయినాడు. ఇప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోయింటే అట్లే కొట్టనిక వస్తున్నారు సార్. మేము దొబ్బుతుంటే కూడా అట్లే కొట్టనిక వచ్చినారు. ఇంతలా కట్టెలు తీసుకొని కళ్ళు తిరిగి పడిపోయింటే కూడా అట్లే కొడుతూనే ఉన్నారు సార్. మాకు న్యాయం చూస్తున్నావు, చూసుకుందామా, కొట్లాడదామా, చంపుకుందామా, నేను బతకనీయం కూడా. నువ్వు ఉండేది ఒక ఇల్లే ఉంది నీది మా ఊర్లో. మేము మా ఊర్లో సగం ఊరు మాదే ఉంది ముస్లిమ్స్ది. నీ కథ చూస్తాం, నీ అంత చూస్తామని చెప్పేసి వాళ్ళు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని కురువ నాగుల్ని టార్గెట్ చేసుకొని, మంచినీళ్ళకి పోయి వస్తున్నటువంటి కురువ నాగుల్ని టార్గెట్ చేసుకొని రాడ్లు తీసుకొని కట్టెలు తీసుకొని విచక్షణ రహితంగా తలకి తడుతుంటే చేయి పడితే తేగి దెబ్బలు తగిలినాయి. ఎట్ట తగిలినాయి అంటే ఈ విధంగా విచక్షణ రహితంగా తలకైతేనేమి, చేతులకైతేనేమి, దొమ్మల మీద అయితేనేమి, కాళ్ళకైతేనేమి విచక్షణ రహితంగా కొడుతుంటే చచ్చిపోయినాడని కళ్ళు తిరిగి కింద పడిపోయినాడు. చచ్చిపోయినాడని చెప్పి వదిలిపోతే అప్పుడు బంధువులు తీసుకొని ఆటోలు వేసుకొచ్చుకొని జనరల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి శాంతియుతంగా ఉండాల్సినటువంటి గ్రామంలో కక్షలకి ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకి ఎత్తి ఇలాంటి వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి ఈ విధంగా మేము పోలీసులను డిమాండ్ చేస్తున్నాము. దేని గురించి కొట్టినారు? గతంలో గొర్రెలు ఉన్నాయి, కురువ నాగులకి గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు మా చేనులో మేసినాయి అని చెప్పేసి గొర్రెలు పట్టుకొచ్చుకున్నారు. నా గొర్రెలు మేయలేదు, మీరు కావాలంటే గొర్రెల మంద వాళ్ళని అడగండి, అది వేరే వాళ్ళు మేపి తీసుకొని పోయినారు. మా గొర్రెలు మేయలేదు కాబట్టి నా పొట్టేళ్ళని నేను తీసుకుపోతున్నాను చేసి అప్పుడు పొట్టేళ్ళని తీసుకొచ్చుకున్నాను. నువ్వు వచ్చేసి